అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రముఖ ఏమంటారు ఆర్టిస్ట్ అందం, ప్రజెంట్ ఆర్టిస్ట్ అందం. ఎందుకంటే మనోడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చక్కరిట్లో మరిసి యాక్టింగ్ చేసి వెళ్తుంటాడు అనమాట. ఒకసారి మాట్లాడండి, ఏం మాట్లాడో చూద్దాం ఒకసారి. అంబటి గారు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి ఇద్దరు అధికారులను నువ్వు అరెస్ట్ చేశావు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓలు ఉన్నటువంటి ఇద్దరు అధికారుల్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారో లెక్క ఏం చెప్పట్లేదు. మరి అంబటి రాంబాబు గారు సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెడితే అరెస్టు, మాస్కులు అడిగినందుకు అరెస్టు. ఆ ముసలావిడికి ఏం తెలుసు అబ్బా? ఆ ముసలావిడికి ఏమైనా తెలుసా? ఆమె పేరు ఏదో పేరుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు. కానీ ఎవరో పెట్టిన పోస్టు ఆమె జస్ట్ షేర్ కొట్టింది అంతే. ఎంత ఎంత గోస పెట్టారు ఆమెని. డాక్టర్ నడి రోడ్డు మీద ఏ విధంగా ఈడ్చుకెళ్ళారు, ఎంతమంది సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించారు. మరి అవేం చెప్తలేవు. ఇలా 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 మాట్లాడితే వైసీపీ వాళ్ళకి తప్పు అయిపోయింది. ఎందుకు తప్పు అయిపోయిందంటే, ఇది మీరు అరెస్ట్ చేశారు అంటే ఆ అరెస్టులు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడి ఇదే పాయింట్లు అయితే, ఇదే పాయింట్లో ఒక తెలివైన వ్యక్తి అయితే ఏం మాట్లాడతారు తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కొన్ని అరెస్టులు జరిగాయి, అప్పుడు అన్యాయంగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద అరెస్టులు చేశాము, అది కక్ష పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని మాట్లాడాలి కదా పాయింట్ అయితే. ఇట్లా పుసుక్కులు మాట్లాడితే ఆలోచించండి ఒకసారి. చీఫ్ను అరెస్ట్ చేశారు, చేశారు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. రఘురామకృష్ణ గారు ఎందుకు కేసు పెట్టారో చెప్పవు. మరి రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు, A1గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు, తెలుసు, మా అందరికీ తెలుసు. మరి రఘురామకృష్ణ గారు ఎందుకు కేసు పెట్టారు, మరి ఆ విషయం చెప్పాలి కదా. ఎట్లా 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 ఆయన్ని, అసలు ఆయన పరిస్థితి ఏ స్థాయికి దిగజార్చేశారు మీరు. నేను వెళ్ళా, పర్సనల్గా వెళ్ళి కలిసా సార్ని, రీసెంట్గానే వెళ్ళి కలిసాం. అసలు ఆ సన్నివేశాలు చెప్తుంటే గుండెల్లో తరుక్కుపోయినాయి. ఇంత పెద్ద వ్యక్తినే మీరు ఇలా చేస్తే, సామాన్యమైన వ్యక్తిని, సామాన్య కార్యకర్తని, సామాన్య ఓటర్ని బతకనిస్తారా? బతికే అవకాశాలు ఉన్నాయా? మరి అది చెప్పవు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండంట గొప్పదేశి కలిగినటువంటి మాస్ లీడర్ ఏదేదో అంటుంటాడు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్. ఎస్, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా కాదు, మనం రాష్ట్రాలు దాటేసి దేశాలకు దాటేసి మనం ఇక అంతరిక్షంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడాలి సార్. మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకోవాలి, ఆ వినతులు అసెంబ్లీ ద్వారా అధికార పార్టీకి చెప్పాలి, చేపించుకోవాలి, చేపించకపోతే ఎదురు తిరిగి మరీ పోట్లాడి చేపించుకోవాలి. అది ఒక ప్రతిపక్ష నాయకుడు చేయవలసినటువంటి పని రాష్ట్రంలో. మనం రాష్ట్రాలు దాటి ఇప్పుడు దేశాలకు వెళ్ళిపోయినాం కదా, అందుకే 11 సీట్లు వచ్చినాయి. అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అన్నారు చూడండి, ఇక్కడ మీకు హ్యాట్సప్. ఇది నిజమైన పాయింట్. ఎందుకు మాస్ అని చెప్తే, బూతుల్లో మాస్, బెదిరింపుల్లో మాస్, ఎవడైనా ఎదురు దిగితే వాడిని ఖతం చేయడంలో మాసు, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను అనట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ఈ స్క్రాప్ బ్యాచ్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ఈ క్వార్టరీ ఏదైతే ఉందో, ఇది ఆయన్ని లీడర్గా చూపించడం జరిగింది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్ అని నేను అనుకోవట్లేదు, ఒక నాయకుడు నేను అనుకున్నా. మాస్ లీడర్ ఎవరు చేశారు? మన చుట్టూ ఉన్న బూతుల మంత్రులు ఎవరైతే ఉన్నారో, మన చుట్టూ ఉన్న అవినీతి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మన చుట్టూ ఉన్న అవినీతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది వాళ్ళు ఆయన్ని ఆ తీరుగా మాస్ లీడర్గా చేసి రాష్ట్రాల నుంచి దేశాలు దాటించి 11 సీట్లకి
తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు వాళ్ళే పడేశారు. ముమ్మాటికి ఇది నేను చెప్తా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్ ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్. మరి ఏది డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్? మరి ఏది డైరెక్ట్గా కనెక్ట్ అయితే పబ్లిక్తో, డైరెక్ట్గా ప్రజల్లో ఉండి నిలబడి మాట్లాడితే ఆ వినతులు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి సార్. అసెంబ్లీకే రాము మనము. సరే అసెంబ్లీకి రాలేదు, ఓకే, అది పక్కన పెట్టండి. ఆయనకి ఇష్టం లేదు, ఆయన పక్కన పెట్టండి, ఓకే. మరి జనాల్లో డైరెక్ట్గా కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎన్ని ఏ ప్రాంతాల్లో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎందుకు చెప్పలేదు? ఈ నియోజకవర్గంలో ఈ ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రెస్ మీట్ పెట్టండి. ఏది పెట్టలేదే? ఎక్కడ? ఏది ప్రెస్ మీద? ఏది? గాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. దయచేసి ఆ మహానుభావుల పేర్లు తీయకండి సార్. వాళ్ళు స్వర్గంలో ఉండి ఇది కానీ చూస్తే బోర్లు విలపిస్తారు. మీకు అర్థమవ్వట్లేదు. రాజశేఖర్ రెడ్డి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ పేర్లు తీసుకొని వాడకండి సార్. చాలా చాలా పాపం తగులుతుంది మన పార్టీకి. అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా, పార్టీకి ఏం చేసినా ఏం చేయకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఎస్, రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. చేశారు. అంబులెన్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీలు అయితేనేమి, ఇంకేమి చేశారు. ఆయన ఏమైనా చేయని ప్రజలకైతే ఉపయోగపడ్డాడు కదా. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇలాంటి పాపము మాటలు మాట్లాడితే వాళ్ళు ఎక్కడున్నా కూడాను ఆయన ఆత్మ రోధిస్తుంది, వాళ్ళిద్దరు ఆత్మలు రోధిస్తుంది. దయచేసి వాళ్ళ పేర్లు తీసుకురాకండి. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్. ఎవరు? డైరెక్ట్ కనెక్షన్. ఎవరు? నీలాగా మ్యానిపులేటర్ కాదు. జగన్. ఓకే. నీలాగా నలుగురిని కలుపుకొని వచ్చేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ ని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు చూద్దాం. ఎన్ని లీకులు ఇచ్చి, చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా. ఇవాళ కూడా ఆ హోమ్ సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పాడు, లీకులు ఇస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటి చెప్తా. నేను ఫస్ట్ వీడియో నుంచి ఇదే చెప్తా, లాస్ట్ వీడియో వరకు కూడా ఇదే చెప్తా. లాస్ట్ పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పనికొస్తారు, ఎవరు పనికిరారు, ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు, ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈయన రాజకీయంలో ఉంచొచ్చా, ఈయన ప్రజలకు ఉపయోగపడతాడా, మెయిన్గా మీ పార్టీకి ఉపయోగపడతాడా లేదా అనేది చూసుకుని, ఎంచుకుని, ఎన్నుకొని మీ పార్టీలో పెట్టుకుంటే నెక్స్ట్ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెమైనా సానుభూతి వస్తుందని చెప్పేసి నా ఉచిత సలహా. జనరల్గా మీకు సలహాలు ఇస్తే బూతులు తిడతారు మీ కార్యకర్తలు. అది మీ కార్యకర్తలకు ఉన్నటువంటి ఆలోచన శక్తి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, పార్టీ నెక్స్ట్ టైం ఎవరికైతే టిక్కెట్లు ఇస్తావో చూసి ఆలోచించి ఇస్తే నెక్స్ట్ టైం అయినా కొంత అయినా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సానుభూతి ఉంటుంది నా అభిప్రాయం. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.